ఏంటమ్మా 2 రోజులుగా నీకు జ్వరంగా ఉంటే మాకెందుకు చెప్పలేదు? పర్వాలేదు నాన్న, తగ్గిపోతుంది. ఏంటమ్మా అలా అంటావు? అల్లుడు గారు అమెరికా వెళ్ళగానే నిన్ను వైజాగ్ రమ్మంటే రాలేదు. మనవరాలు చెప్పేంత వరకు మీ గురించి తెలియదు. ఐఎమ్ ఆల్ రైట్ నాన్న, మీరు కంగారు పడకండి. ఇంకా నయమమ్మా, నేను మీ అమ్మ సాయంత్రం ఫ్లైట్కి హైదరాబాద్ వస్తున్నాం. ప్లీజ్ వద్దు నాన్న, మీరు అక్కడ పనులన్నీ వదిలేసి నా కోసం రావద్దు. బోడి పనులమ్మా, ఆగితే ఆగనే. సాయంత్రం నేను మీ అమ్మ వచ్చేస్తున్నాం. నాన్న అనవసరంగా కంగారు పడుతున్నారు. సరే, రేపు ఎల్లుండి పాపకి సెలవులే. ఈవినింగ్ ఫ్లైట్కి నేను పాప వైజాగ్ వచ్చేస్తాం. సరేనా? సరేనమ్మా, బయలుదేరే ముందు ఫోన్ చేయి, ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. అలాగే నాన్న. ఇదిగోమ్మా, నా కంగారు తగ్గించడానికి అంటున్నావా? లేదు కదా, నిజంగానే వచ్చేస్తున్నావా? నిజంగానే వస్తున్నా నాన్న. చాలా థ్యాంక్స్ అమ్మా. అంకుల్, మీరు ఆదిత్య గారి కోడలు కదమ్మా? అవును అంకుల్, నమస్తే. నమస్కారం అమ్మా. ఇక్కడే నిలబడ్డావేంటి? రామ్మా. కూర్చోమ్మా. ఏమిటమ్మా ఇలా వచ్చావు? అది మా మావయ్య గారికి మీకు వ్యాపార సంబంధమైన విభేదాలు ఉన్నాయి, అవునా? అదే, అవునమ్మా. వ్యాపారం అన్నాక పోటీలు ఎత్తుకు పై ఎత్తులు తప్పవమ్మా. ఆయనకు నాకు మనస్పర్ధలున్న మాట వాస్తవమే. అయినా ఆ విషయాలు మా వరకే ఉండాలి, అంతేగాని కుటుంబంలోని వాళ్ళకు తెలియకూడదే. నిజమే అంకుల్, కానీ మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. సారీ అమ్మా, నువ్వు రాగానే నీకు జరిగిన అన్యాయాలకి సానుభూతిగా పలకరించాలని నోటిదాకా వచ్చిందమ్మా. కానీ రాక రాక నా ఇంటికొచ్చావు. రాగానే అలాంటిది అనకూడదని ఆగిపోయాను. పుట్టగానే బిడ్డ చనిపోవడం నిజంగానే గుండెకోతమ్మా. ఐ ఆమ్ సో సారీ అమ్మా. నా బిడ్డకి దూరం అవ్వడం ఎవరు ఏం చేయలేని విధిరాత్ అంకుల్. కానీ మా వారు ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారో. కారణం మాకు తెలీదు, ఆయన చెప్పలేదు. అవునమ్మా, అది విన్నాను. నాకు తెలిసినంత వరకు వ్యాపార పరంగా అర్జున్కి ఏ విధమైన ఆటుపోట్లు కానీ ఇబ్బందులు కానీ లావాదేవీలు కానీ ఆయనకి లేనే లేవమ్మా. అసలు ఎందుకు వెళ్ళారో అర్థం కావడం లేదమ్మా. అంకుల్, మీరు మరోలా అనుకోకండి. వ్యాపారంలో పోటీ ప్రత్యర్థికి ఇలాంటి దుస్థితి వస్తే మరో వ్యాపారి సంతోషిస్తాడు, అవునా? అవునమ్మా. సారీ అంకుల్, నా పరిస్థితి అర్థం చేసుకోగలరన్న నమ్మకంతో అడుగుతున్నాను. నడి సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి నాది. ఏ చిన్న ఆధారం దొరికినా ఒడ్డుకు చేరుకోగలననే ఆశతో ఊగిసలాడుతున్న స్థితిలో ఉన్నాను. అమ్మా, మీకు నా భర్త కనపడకపోవడానికి ఏదైనా సంబంధం ఉంటే దయించి నాకు చెప్పండి అంకుల్. నా భర్త వెంటనే ఇంటికి రావాలి. అది వేడుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అమ్మా తరగిణి, నేను వ్యాపారిని. పైగా మీ మామయ్య గారంత మంచి వ్యాపారిని కూడా కాను. స్వార్థం కోసం వ్యాపారంలో ఎన్ని ఎత్తులైనా వేసి లాభం సంపాదించాలనుకునే కరుడుగట్టిన వ్యాపారిని. కానీ తల్లి, నేను ఒక ఆడబిడ్డకు తండ్రినమ్మా. అవునమ్మా, వ్యాపారం సంపాదన ఈ 2 కుటుంబ పెద్దగా నా ఆశ పేరసలతో ముడిపడి ఉన్నాయి. కానీ కుటుంబ విషయాలకొస్తే నీ వయసులో ఉన్న ఏ ఆడపిల్ల కనబడినా నా బిడ్డే గుర్తుకొస్తుందమ్మా. అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అలాంటి బిడ్డ నాకు కలగలేదే అని బాధపడేవాణ్ణి. ఇది నా బిడ్డ సాక్షిగా చెప్తున్న నిజం అమ్మా, నిజం. చాలు అంకుల్, చాలు. భర్త జాడ తెలియక మీ మీద రకరకాల ఆలోచనలతో ఇక్కడికొచ్చాను. నేనే తొందరపడ్డాన్ని తెలుసుకున్నాను. మీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అంకుల్. పర్వాలేదమ్మా. చూడమ్మా, నీ భర్త ఎక్కడున్నా వెంటనే తిరిగి రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటారమ్మా.
అంతేకాదు తల్లి, నార్త్ సైడ్లో నా బ్రాంచెస్ చాలా ఉన్నాయి. అన్ని చోట్ల మా వాళ్లకు అర్జున్ గురించి వాకప్ చేయమని చెప్తాను. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వెళ్ళొస్తాను అంకల్. అలాగేనమ్మా. ఎస్ఐ గారు, హంతకులు చాలా ఆరితేరిన వాళ్ళ ఉన్నారు. మానసను గాయం చేసిన తీరు చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ కూడా అర్థం కాని పరిస్థితుల్లో పేగులు తెగేలా పొడిచారు. అంతేకాదు, వాళ్ళ కిడ్నాపేయంతో చేసి పొడిచినట్టుగా ఉంది. బై గాడ్స్ గ్రేస్ కిడ్నీ ఏమీ డ్యామేజ్ కాలేదు. మానసుకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయినా డాక్టర్? మీరు ఎన్నో కేసులు చూసుంటారు. మా శక్తి వంచన లేకుండా పేగుల్లో చెడిపోయిన భాగాన్ని తొలగించాం. సహజ సిద్ధంగా భగవంతుడిచ్చిన అవయవాలు ఒక్కసారి డిస్టర్బ్ అయితే మానవ ప్రయత్నంగా మనం వాటిని పునరుద్ధరించాలని ప్రయత్నిస్తాం. ఇది కేవలం ప్రయత్నం మాత్రమే. ఒక్కోసారి సక్సెస్ అవుతాం, ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాం. మానస కేసులో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ శక్తి వంచన లేకుండా ప్రయత్నించాం. ఇంకా 72 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేదు. సారీ, ఆమెను ఇంకా అబ్జర్వేషన్లో ఉంచాం. ఇంకా 24 గంటల తర్వాత కండిషన్ చూసి ఆమె మత్తు విడిపోయే పరిస్థితి కలిగితే అప్పుడు మత్తు విడిపిస్తాం. డాక్టర్, మానస పరిస్థితి మరీ క్రిటికల్ అయితే ఎలాగైనా సరే ఆమె వాంగ్మూలం రికార్డ్ చేసే అవకాశం చాలా అవసరం. ఐ నో యువర్ యాంగ్జైటీ ఎస్ఐ గారు. మీరు డ్యూటీ గురించి, క్రిమినల్స్ వేట గురించి ఆలోచిస్తున్నారు. మేం మాత్రం పేషెంట్ని ప్రమాదం నుంచి ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నాం. సో పరిస్థితులను బట్టి ఆమెకు కాన్షియస్ తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. వస్తాను. తమ్ముడు, డాక్టర్లు పరిస్థితి చెప్పలేమంటున్నారు. ఇప్పుడేం చేయాలరా? మానసికి ఏం కాదు బెహన్. ఆ అల్లా దయ వల్ల మానస తప్పకుండా కోలుకుంటుంది. మనందరి ఆశ అదే బాబా. కానీ ఈ పరిస్థితుల్లో మానస తల్లిదండ్రులకు కబురు చేయకపోతే ఎలా? నాకు ఆ ఆలోచన వచ్చిందక్క. కానీ మానస తండ్రి గారికి మానస అంటే ద్వేషం. ఆయన దృష్టిలో మానస ఏనాడో చనిపోయిందన్నారు. కోపంతో తండ్రి అలా అన్నాడ్రా. బిడ్డ మీద ప్రేమ ఎక్కడికి పోతుంది? తండ్రి అలా అన్నా పాపం కన్న తల్లి ఎంత కుమిలిపోతుందో తెలుసా? కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అంతగా బాగున్నట్టు లేదు. పాపం వాళ్ళ రెండో అమ్మాయి తరంగిణికి బిడ్డ పుట్టి పురుట్లోనే చనిపోయాడట. దానికి తోడు తరంగిణి భర్త కూడా ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడని తెలిసింది. అయ్యో. మానస తండ్రి గారు హార్ట్ పేషెంట్ అని విన్నాను. దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. పాపం ఆ కుటుంబానికి ఇప్పుడు ఈ వార్త చెప్తే ఆయన తట్టుకుంటాడో లేదో అని చాలా భయంగా ఉందక్క. సరేరా, వెంటనే కాకపోయినా సాధ్యమైనంత త్వరలో ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకోవాలి కదరా. అలాగే అక్క. బాబా, చీకట్లో మీ మీద దాడి చేసిన వాళ్ళని గుర్తించగలరా? లేదు బేటా, ఏ మాత్రం గుర్తించినా వాళ్ళ నీపాటికి వేటాడి గుంతు నిలిపి చంపేవాణ్ణి. ఒకడి పీక దొరికింది, కానీ తప్పించుకున్నాడు. వాడు తప్పించుకున్నా వాడి పీక మీద నా గోళ్ళు గుచ్చుకున్న గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు త్వరగా మానవు. ఐ సీ. అక్క, నువ్వేమైనా గుర్తించావా? లేదురా, కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుంది. కరెంటు పోగానే నేను మానస లేచాం. అప్పటికే ఇల్లంతా ఫినాయిల్ వాసన వస్తోంది. ఏ పిల్లైనా బాత్రూంలో ఫినాయిల్ బాటిల్ పగలగొట్టిందనుకున్నాం. కానీ వాళ్ళు దగ్గరకు వచ్చే కొద్దీ ఫినాయిల్ వాసన బాగా వేసింది. నా ఉద్దేశం వాళ్ళు ఒళ్ళంతా ఫినాయిల్ పోసుకొని వచ్చుంటారనుకుంటా. ఐ సీ. అవును బేటా, నాకు వాసన వచ్చింది. ఫినాయిల్ ఎందుకు పూసుకున్నారో అర్థం కాలేదు.
మా పోలీస్ స్నిఫింగ్ డాగ్స్ అందకుండా బహుశా వాళ్ళు ఫినాయిల్ వాడుంటారు. అలా అయితే వాళ్ళు దొరకడం కష్టమా? నో బాబా, ఎంత గొప్ప నేరస్తుడైనా ఏదో ఒక తప్పు చేయక మానడు. వీళ్ళు అదే చేశారు. అంటే వాళ్ళు ఫినాయిల్తో తప్పించుకోవాలని ప్లాన్ చేశారు. అదే ఫినాయిల్ వాళ్ళని పట్టిస్తుంది. అన్నట్టు ఫినాయిల్లో చాలా వాసనలు ఉన్నాయి. అలాంటి ఫినాయిల్ చూపిస్తే వాసన గుర్తుపట్టగలరా? గుర్తుపడతాం. ఓకే, పదండి, నేను చోటుకి తీసుకెళ్తాను. చలో. హలో సార్, ఆదిత్య గారా? అవును, మీరు? నేను సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ని మాట్లాడుతున్నాను. ఎస్ఐ గారు, మా అర్జున్ ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలియలేదండి, కానీ మీరు కంగారు పడకుండా నేను చెప్పేది వినండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓ చోట రోడ్డు మీద మనిషి ఎవరో చనిపోయి ఉన్నాడట. ఇప్పుడే వైర్లెస్ మెసేజ్ వచ్చింది. కంగారు పడకండి, డెఫినెట్గా మీ అబ్బాయి అయి ఉండడు. అయినా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీకు ఫోన్ చేశాను. మా డీటెయిల్స్ ఏమిటో చెప్పండి. ఇసుక తోటకు వెళ్లే రోడ్లో బాడీ ఉందట. ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. రండి సార్, నేను అక్కడికే బయలుదేరుతున్నాను. ఏమండి, ఎవరండి ఫోన్ చేసింది? అది అది ఏమండి, ఎవరిదా ఫోను? అది ఫోన్ ఎక్కడి నుంచి అంటే కంగారు పడతారేమిటండి? లేదు కవిత, రోడ్డు మీద ఎవరిదో డెడ్ బాడీ పడి ఉందట. అది ఎవరిదో ఇంటుందిలే. ఎవరు చెప్పారు? ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్పాడా? ఏమండి, ఇన్స్పెక్టర్ మన ఇంటికి ఫోన్ చేసి చెప్పాడంటే ఆ డెడ్ బాడీ బాబు అర్జున్. కవిత, బాబు, నువ్వేం కంగారు పడకు. మనం అక్కడికి వెళ్ళి చూసేద్దాం. బాబు అర్జున్. అమ్మ తరగిణి, ఏంటయ్యా? అమ్మా, ఏంటయ్యా? ఏంటి ఎందుకలా ఏడుస్తున్నారు? ఏంటి చెప్పండి అత్తయ్యా. అమ్మా, అది ఎవరితో డెడ్ బాడీ రోడ్డు మీద పడుందట. ఇన్స్పెక్టర్ మన ఇంటికి ఫోన్ చేశారు. మేము చూడటానికి వెళ్తున్నామమ్మా. అత్తయ్య, అమ్మ తరగిని తల్లి. అత్తయ్య, ఇప్పుడే డాక్టర్ గారి దగ్గర నుంచి బయలుదేరాను. అత్తయ్య, నేను వస్తాను. మనమందరం కలిసి వెళదాం. మీరు ఎక్కడే ఉండండి. నేను వచ్చేస్తున్నాను అత్తయ్య, మీరు ఎక్కడే ఉండండి. తొందరగా వచ్చేయమ్మా. మళ్ళీ ఎవరికి ఫోన్ చేశావు? ఎవరో చేయలేదండి, నేనే తరగనికి చేశాను. నీకు అసలు బుద్ధి ఉందా? అదేమిటండి? నోర్మై, ఇంకా ఏంటని అడుగుతున్నావా? అసలే బాలెంత. ఇలాంటి వార్త వింటే ఏమవుతుందో ఆలోచించావా? అయ్యో, పొరపాటు చేశానండి. అఘోరించావు, ఊరుకో.
అమ్మ తరంగిణి, నువ్వు మీ ఇంటి దగ్గర ఉండు, మేమే వస్తున్నాం. లేదు మావయ్య, ఇంటి దగ్గర వరకు వచ్చేసాను. ఛీ, అన్ని తొందరపాటు పనులే. ఇప్పుడు చూడు, తరంగిణి వచ్చేస్తుందట. సరే రా, వెళ్దాం. నారాయణ, గేట్ ది. చూడండి, ఒక 2 నిమిషాలు వచ్చేస్తుందండి. తర్వాత మాట్లాడుకుందాం, బయలుదేరండి. ఇదిగో సార్. మావయ్య, మావయ్య. అర్జున్